ఓ వర్గం మీడియాని మాత్రమే పీల్చుకొని ప్రెస్ మీట్ పెట్టాలి. వాళ్ళకి ముందే ప్రశ్నలు ఇచ్చేసి ఆ ప్రశ్నల్ని వారితో అడిగించి వాటికి అంతకన్నా ముందే సిద్ధం చేసుకున్న సమాధానాల్ని చెప్పాలి. ఈ క్రమంలో విపరీతమైన నటనా ప్రతిభను ప్రదర్శించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఎలా జరుగుతాయంటే ఇదిగో ఇలా తయారవుతాయని వైసీపీ మద్దతుదారుల నుంచి వచ్చే సమాధానం ఇది. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు తాడేపల్లికి రావడం, వీలైతే చావు పరామర్శలకు వెళ్ళడం, లేదంటే జైలు పరామర్శలకు వెళ్ళడం, ప్రెస్ మీట్లు పెట్టడం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఏడాది కాలంగా నడుపుతున్న రాజకీయం. గతంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తదితరుల్ని ఉద్దేశించి వీకెండ్ పొలిటీషియన్స్ అని కామెంట్ చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు చేస్తున్నది ఇదే వీకెండ్ రాజకీయం కదా అంటే వైసీపీ నాయకులకు గొంతు పెగలదు. అసలు విషయానికొస్తే చెల్లెలు షర్మిల ఫోన్ ట్యాపింగ్ గురించి, రప్పా నరకుడు గురించి మీడియాతోనే ప్రశ్నలు వేయించుకుని వాటికి ముందే సిద్ధం చేసుకున్న సమాధానాల్ని చెప్పేశారు వైఎస్ జగన్. ప్రెస్ మీట్లో నేరాన్ని సమర్థించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకెవరూ సాటిరారు. ఈ విషయం ఇంకోసారి నిరూపితమైంది. రప్పా నరుకుతాం అని రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి వైసీపీ క్యాడర్ నిలదీస్తుంటే మంచిదే కదా అన్నారు వైఎస్ జగన్. మరి ఇదే తరహా బెదిరింపులు కూటమి పార్టీల కార్యకర్తల నుంచి వైసీపీ వైపుకు వస్తే ఏంటి పరిస్థితి అని కనీసం ఆలోచించలేకపోతున్నారు వైఎస్ జగన్. ఇక చెల్లెలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయానికొస్తే జగన్ స్పందించిన తీరు అత్యంత హేయం. రాజకీయ విభేదాల వల్లనో, కుటుంబంలో ఆస్తి పంపకాల గొడవల వల్లనో అన్న చెల్లెళ్ల మధ్య పంచాయతీ నడుస్తుండొచ్చు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిలకు అండగా నిలవాలి కదా వైఎస్ జగన్ ఓ అన్న హోదాలో. మిగతా విషయాలు ఎలా ఉన్నా నేరాల్ని సమర్థించ